कोई होना हो नशा कोई साफ होगा जब अपना हो सर कोई होना हो नशा ఇంకేమున్నది ఇంకేముందా ఎంతమంది పెద్ద మంది ఉన్నా ఎంతమంది పెద్ద ఉన్నా వాళ్ళకు మనం రిజల్ట్ తీయాలి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు కూర్చోబెట్టాలి తినబెట్టాలి లేటలు వేయాలి తప్పలేదు అర్థమండి కానీ నీ గురువుకు వ్యతిరేకించి పెద్దల వ్యతిరేకించిన అసంభవంతో కూడా దోస్తాన్ని జరుగుతాను బాధ గురువుని నిందించే నలుగురు చేరబోతా గురువుని నిందించిన వాడు ఎవరైనా సరే దేవుడు నిందించినా దేవుడికి వ్యతిరేకంగా పోమన్నాడు కానీ నువ్వు గురువుని నిందించిన నువ్వు ఎండమైన నీ మీద రావద్దు నీ అన్నది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం గురు మార్గం అనేటువంటి వృత్తిగా ఇక్కడ ఎంత ఫరక్ విమానం ఖరాబ్ అవుతుంది ఎంత ఫరక్ ఎంత జన్మ అనేటువంటిది ఖరాబ్ అయిపోతుందో చెప్పండి ऐसा కాబట్టి గురు మార్గం అనేటువంటిది చాలా గొప్పది గురువుకే మనం గట్టిగా పట్టుకోవాలి అందుకే ఫాజిలప్ప గారు ముందే ఆలోచన చేసి నాయకప్రభు హోదామృతంలో తిట్టినా కోపగించిన గురువుని బట్టి విడవబడ్డాడు ఒకవేళ నువ్వు విడిచినవంటే నీతోని మాయ అనేటువంటిది నీకు ఎంత మూర్ఖంగా తయారు చేస్తుందంటే చాలా మూర్ఖంగా ఆ మూర్ఖంతో నువ్వు బట్టి అంటే నీ నాశనాన్ని నువ్వు పొందు తెచ్చుకుంటే తప్పించుకోదు అందుకే నేను ఏమంటున్నా నువ్వు పోకపోతే పర్వాలేదు కానీ అక్కడ పోయి అన్ని నాటకాలు చేసినావంటే అది నీకు మాత్రం వచ్చేది అలాంటిది చేయదు మనం పోకపోతే ఏం పర్వాలేదు అపగారు పడిన వాడు ఎవరో చేసుకుని అవుతుంది అక్కడ పోయి అన్ని రాజకీయాలు చేసుకుంటా పంచనాలు పెట్టుకుంటా టైర్లు పెట్టుకుంటా వారికి వాడికి వివాహాలు చేస్తే ఏం సాధిస్తున్నాం మన దుర్మార్గంలో ఉండి ఏం సాధిస్తున్నాం ఏం సాధించడానికి వచ్చినాం ఏం పొందుతున్నాం ఒకవేళ దీని దిక్కు మన దృష్టి లేకపోతే మనం వేస్ట్గా దుర్మార్గంలో ఉండి ఒక్క నిమిషం పనిరాం రాజకీయం కాదు రాజకీయాలకు తావులేదు అలాంటి రాజకీయం చేసి మనం భేదం పెడితే ఎలాంటి మనం ఉపయోగపడేటువంటిది మనకే చెడు అవుతుంది ఎవరికి చెడు అవుతుంది అమ్మగారు మనకు ఎంత సేవ చేస్తే మన అదృష్టం మనమంతా బాధ్యత ఉంటే చేస్తాం అంతేగాని మనం తిప్పలు పడి ఫలాలు పడి ప్రజలు పెట్టుకొని మనం చేసింది మనకు గురువు ముఖ్యం ఆ గురువే ముఖ్యం మనకు వేరే అవసరం రేపు నీ పొందలు కూడా వచ్చింది నీ గురువే నీ గురువు రూపమే నీ గురువు ఇచ్చినటువంటి ధ్యానం కనిపించింది వేరేది ఏదా ఒక చైన్ ఉన్నది చైన్ ఎట్లా ఉంటుంది ఒకదానికి మెలబెట్టి ఒకటి ఉంటుంది ఒకదానికి మెలబెట్టి ఒకటి ఉంటుంది అది రేపు చూస్తే ఒకటే తీరా వస్తుంది విపరీతమైనటువంటిది కూడా అట్లాంటి పీఠం అంటే కూడా అట్లాంటి కానీ పట్టు మాత్రం నీ గురువు దిక్కు గట్టిగా ఉండాలి అప్పుడే నువ్వు గురు మార్గంలో పనికొస్తుంది గురువు దగ్గర ఉండి ఏమైనా సాధన చేస్తాం కానీ వేరేది ఏది పనిగా గురువు అనేటువంటి వాడు కూడా చెప్పిండు ఫాజిలప్ప గారు గురువుల గురించి కూడా చెప్పిండు వేషాలేసి నడుస్తారు అట్లా చేస్తారు మంది మోసం చేస్తారు అని రాష్ట్రం అసంతోలతో జాగ్రత్తగా ఉండాలి వేషవేషుడు అంత గురువు కాదు వేషవేషుడు అంత గురువులు ఉండే మేము ఒకసారి ఒక ఊరికి పోయినాం గంగారం అని అక్కడ ఒక గురువు వస్తే మేము చూసినాం ఆయన చూసి మేమేమనుకున్నాము ఎంత పెద్ద గురువు ఉన్నాడు నల్లశైలం ఉన్నది పచ్చశైలం ఉన్నది ఇంకోటి ఉన్నది నల్ల ఇంత కోవిడేశ్వరుడు ఇంకో వేసుకుని ఇంకో పెద్ద షడమే మేమంతా నార్మల్ గిడ్డనే ఉన్నాం నిజంగానే ఎంత పెద్ద గురువు ఉన్నాడు తర్వాత వాడు శిశువు కూడా లేదు ఏ పీఠమా నీకు ఏ పీఠమా అన్ని పీఠమా అన్ని పీఠమా అరే గురువు పేరు అందరూ గురువు మీ అయ్య పేరు ఏంటని ఒక మహానుభావుడు అడిగారు ఒక గురువు అడిగినప్పుడు అయ్య పేరు ఏంటి అంటే అందరూ అయ్యే మామూలు అంటారు ఒక
అయ్య పేరు అయితే ఉంటుంది ఉండదు. అయ్య పేరు పేరు ఉంటుంది. పేరు పక్కకు తండ్రి అని రాసాం కదా. ఏం రాసాం? ఫలానా పేరు అంటే ఏమంటారు అంట? సన్నాపు డాక్టరా, పిల్లలు పుట్టిందా, లేదా మూడు పుట్టిందా, ఎవరు తండ్రి పేరు రాస్తాడు. అందరి తండ్రులు నాదని అందరి పేరు రాస్తాడా? చెప్పు. ఉన్నారు కదా, ఉన్నారు. పీడబ్లో కూడా ప్రపంచంలో ఏంటైతే నీ తండ్రి అవసరమో ఈ బాలభారతంలో కూడా నీకు తండ్రి కండి. అక్కడ ప్రపంచం తండ్రి, ఇక్కడ బాలభారతం. ప్రపంచం తండ్రి భోజపాయాన్ని అన్నాడు అప్పగారు. ఇది సేవ చేయి, నీ కర్మ. ఆ సేవకు ప్రతిఫలం ఏమున్నదో అక్కడ చేసినటువంటి ఏ రుణాలు తీర్చుకునేదో తీసుకుంటా. కానీ గురు మార్గంలో నీ గురువు రుణం తీసుకోవాలంటే తీసుకోవాలి. గురువు రుణం ఎప్పటికీ తీసుకోలేము. ప్రపంచంలో ఉన్నప్పుడు గురువు రుణం తీసుకోవచ్చు. ప్రపంచం రుణం తీసుకోగలుగుతాం. మేడాన్ని సేవ చేస్తుంది, మేడాన్ని మంచి బట్టలు వారికి సౌలభ్యం చేయి. మొబైల్ సేవ చేస్తే మొబైల్ పుణ్యం దొరుకుతుంది, పిల్లలు సేవ చేస్తే పుణ్యం దొరుకుతుంది. కానీ గురువు రుణం అనేటువంటి వారు ఇప్పుడు తీర్చండి. ప్రపంచంలో ఉన్నప్పుడు అంటే తీరుస్తాను. అక్కడ పోయినాక బోధనేమంటే గురువు అక్కడ ఏం చేస్తాం ఏంటి? కాబట్టి గురువు రుణం అనేటువంటిది ఎప్పటికీ మనం తీర్చలేదు. మనం ఎప్పటికీ గురువు కంటే ఎక్కువ కాదు. అందుకే గురు మార్గంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి భేదభావాలు అనేటువంటి పెట్టినామంటే గురు మార్గంలో ఒక్క సెకండ్ పని. కాబట్టి అందరూ కూడా మంచి నడవండి, మంచి భావనలు నడవండి. అప్పగారి కృపా వినాశాలు మన మీద ఉండాలి. మన గురువు మీద మన పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి. పూర్తి నమ్మకం విశ్వాసం వచ్చి అన్ని విధాలు మనం కాపాడాలని కోరుకుని జయశక్తి. రేపటి నుంచి గురుపల్లి అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా పోవాలనుకుంటే పోవచ్చు. మేమైతే వస్తేనే గురుపల్లి. అక్కడ పోయినాక ఈ జగడాలు పంచాయతీలు పెట్టుకోవాలని అనే ఉద్దేశంగా మాకు లేదు. అలా లేదా చెప్తున్నాం. మేము మాత్రం గురుపల్లికి ఆరాధనలు పోతున్నాం. ఈ ఆరాధన ఉత్సవాలు لو أنزلنا هذا القرآن على جبل آياته خاشعة متصدعا من خشية الله وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المحيي العزيز الجبار المتكبر سبحان الله عما يشركون هو الله الخالق البارئ والمصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد الله أكبر الله أكبر بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس الله أكبر الله أكبر بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم
الضالين آمين. الله أكبر الله أكبر. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. ذلك الكتاب لا ريب فيه لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون. إلهكم وله واحد لا إله إلا هو الرحمن الرحيم. الله أكبر الله أكبر. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذ سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسي السماوات والأرض ولا يحوطه حفظهما وهو العلي العظيم. الله أكبر الله أكبر. بسم الله الرحمن الرحيم. لله ما في السماوات وما في الأرض إن تبدوا ما في أنفسكم أو تخفوه يحاسبكم به الله فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير. آمن الرسول بما أنزل إليه من ربه كله آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وآتانا غفرانك ربنا وإليك المصير. لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت. ربنا